ప్రపంచవ్యాప్తంగా కనుక మనం చూస్తే అనేక రకాలైనటువంటి బ్యాంకులు అనేక మంది వ్యక్తుల చేతుల్లో వ్యవస్థల చేతుల్లోనూ ఉన్నప్పుడు అసలు బ్యాంకింగ్ రంగం అనేటటువంటిది దాని యొక్క పూర్వాపరాలు బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులన్నీ కూడా సేఫ్గా ఉంటాయా, వాటి వల్ల ప్రజలకు ఏదైనా ఉపయోగం ఉందా, లేదా ప్రైవేట్ రంగంలో పనిచేసేటటువంటి బ్యాంకుల వల్లనే దేశానికి కానీ ప్రజలకు కానీ ఏదైనా ప్రయోజనాలు ఉన్నాయనే దాని మీద ఒక విశ్లేషణ తప్పనిసరిగా మనం చేయాలి. భారతదేశం తప్ప మిగతా అన్ని దేశాల్లో కనుక మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ రంగంలో మాత్రమే ఉన్నాయి కూడా ఇప్పటికి కూడా. సో ఒక భారతదేశంలో మాత్రమే దాదాపుగా 12 బ్యాంకులు పెద్ద పెద్ద బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగంలోకి మళ్లించబడ్డాయి. దీని యొక్క వివరణ కనుక మనం ఒకసారి వీటి పూర్వాపరాలు కనుక మనం చూస్తే 1969 సంవత్సరం కంటే ముందు ఈ దేశంలో ఉండే బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ రంగంలోనే ఉండటమే కాకుండా ఇవి కార్పొరేట్ల యొక్క గుత్తాధిపత్యంలో ఉండేటటువంటి బ్యాంకులుగా ఉండేవి. అంటే 1969 సంవత్సరంలో ప్రధానిగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు బ్యాంకుల్ని జాతీయకరణ చేస్తున్నాం అని పార్లమెంటులో డిక్లేర్ చేయడానికంటే ముందు చూస్తే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ టాటాస్ చేతుల్లో ఉండేది, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్ గోయంకాల చేతుల్లో ఉండేది, సిండికేట్ బ్యాంక్ లిమిటెడ్ షెట్టిల చేతుల్లో ఉండేది, చెట్టియార్ల చేతుల్లో ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్. ఈ రకంగా ఈ దేశంలో ఉండే ఆర్థిక పరంగా చాలా బలంగా ఉండేటటువంటి కార్పొరేట్ల చేతుల్లో మాత్రమే బ్యాంకులు ఉండేవి. అవి ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగకరంగా ఉండేవి కావు. 65-70% మంది ప్రజలు ఆధారపడినటువంటి అగ్రికల్చర్ రంగానికి ఏ రకమైనటువంటి రుణాలు ఇచ్చేవి కావు. ఒక వాక్యంలో కనుక మనం చెప్పాలి అని అంటే వారి యొక్క ఆస్తుల్ని సంరక్షించుకోవడానికి, వారి యొక్క ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించటం, వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను పెంచుకోవటం మాత్రమే పరిమితమైనటువంటి బ్యాంకులుగా, వందల సంవత్సరాల కాలం ప్రైవేట్ రంగం చేతిలో ఉండేటువంటి బ్యాంకులుగా వీటిని గమనించాలి. అప్పుడున్నటువంటి అనేక మంది పార్లమెంట్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా బ్యాంకుల్ని జాతీయం చేయాలనేటటువంటి డిమాండ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పార్లమెంట్ అవతల బ్యాంకులన్నింటినీ కూడా ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో ఉండేటటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ప్రధానంగా ఉండేటటువంటి అగ్రికల్చర్ రంగానికి చేయూతనివ్వాలి, ఈ దేశంలో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలి అనేటటువంటి దాంతో నినాదాలతో వీటన్నిటిని కూడా ప్రజలు పట్టుకొచ్చినారు. సో ఈ వివరాలు ఏవైనప్పటికీ కూడా 69వ సంవత్సరంలో ఈ బ్యాంకులన్నీ కూడా ప్రధానంగా 14 పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులన్నీ ప్రభుత్వాల అధీనంలోకి వచ్చి పబ్లిక్ సెక్టార్ రంగంలోకి వచ్చినాయి. ఆ తర్వాత 1980వ సంవత్సరంలో మరి ఒక 6 బ్యాంకుల్ని, అదే రకంగా ఈ మధ్యకాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటికి అనుబంధంగా ఉండేటటువంటి 8 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను చూస్తే దాదాపుగా 28 ప్రధానమైనటువంటి బ్యాంకులు ఈ దేశంలో పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉండేవి. కాలక్రమేణా మెర్జర్స్ అనేటటువంటిది, విలీనాలు అనేటటువంటి పేరుతో ఈ 28 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని యాజ్ ఆన్ టుడే కనుక మనం చూస్తే 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులుగా ఈ దేశంలో ఉన్నాయి. వివిధ దేశాల్లో కనుక మనం చూస్తే కొలాప్స్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వాల యొక్క సపోర్టుతో నిలబడినటువంటి బ్యాంకులన్నీ కూడా వందల సంఖ్యలో ఈ ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో బ్యాంకులన్నీ ఉన్నాయి. అయితే ఈ దేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు వేరు, వేరే దేశాలకు సంబంధించినటువంటి పరిస్థితి వేరు. ఇక్కడ కనుక మనం ప్రధానంగా కనుక జీడిపిని మనం చూస్తే సర్వీస్ సెక్టార్ ద్వారా 100 రూపాయలు కనుక జీడిపిలో మనకి కాంట్రిబ్యూషన్ వస్తే 57 రూపాయలు సర్వీస్ సెక్టార్ ద్వారా వస్తుంది. 28 రూపాయలు దాదాపుగా ఈ మన అగ్రికల్చర్ సెక్టార్ ద్వారా వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ ద్వారా వస్తాయి. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఉండే ఈ దేశంలో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క ప్రాధాన్యం కానీ, సర్వీస్ సెక్టార్ యొక్క ప్రాధాన్యం కానీ, దాన్ని బట్టే బ్యాంకుల యొక్క మనుగడ, వాటిని బట్టే బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలన్నీ కూడా ఉంటాయి. ఈ దేశంలో మనం కనుక చూస్తే యాజ్ ఆన్ టుడే 1,90,00,00,000 కోట్ల రూపాయల డిపాజిట్లు ప్రధానంగా ఈ దేశంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా సేకరించినాయి. దానిలో అత్యధిక భాగం పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల యొక్క శాఖలే ఎక్కువ ఉంటాయి కాబట్టి, పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ 1,90,00,00,000 కోట్ల రూపాయల డిపాజిట్లో 80-85% డిపాజిట్స్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకు చేతుల్లో ఉన్న బ్యాంకులోనే ఉన్నాయి. న్యాచురల్గా ఎప్పుడైతే వారి యొక్క దగ్గర డిపాజిట్స్ ఎక్కువ ఉన్నాయో రుణాలు కూడా వాళ్ళే విరివిగా ఇస్తారు. ఇచ్చినటువంటి రుణాలు రికవరీ కాకపోవటం వల్ల ఎన్పిఏలు కూడా, అంటే నిరర్ధక ఆస్తులు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో తిరిగి రాని రుణాలన్నీ కూడా వారి దగ్గర ఉంటాయి న్యాచురల్గా. ఇవన్నీ కూడా లింక్డ్ ఉండేటటువంటి వ్యవహారాలు.
అయితే ఇప్పుడు భారతదేశంలో ఉండేటటువంటి పౌరుడికి కానీ ఏదైనా ఒక 4 రూపాయలు తన దగ్గర ఉన్నప్పుడు డిపాజిట్ చేసుకోవాలన్నప్పుడు ఏ బ్యాంకులో నేను డిపాజిట్ చేసుకోవటం శ్రేయస్కరం, ఏ బ్యాంకులో నేను డిపాజిట్ చేస్తే తిరిగి నా డిపాజిట్ వెనక్కి వస్తుంది, ఏ బ్యాంకులో మనం డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు మనుగడ పాజిబులా లేదా మనుగడ ఏమైనా ప్రశ్నార్థకమవుతుందా అనేటటువంటి వాటికి తప్పనిసరిగా ఈ వీడియో ద్వారా మనం వాటికి సమాధానం చెప్తాం వాటికి. అయితే ఈ దేశంలో ఉండేటటువంటి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులకి మనం అనుకున్నట్లుగానే 2008వ సంవత్సరంలో ప్రపంచ విప్లవం ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు భారతదేశంలో ఒక్క పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకు ఫెయిల్ కానప్పుడు అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారి మాటల్లో ఈ దేశంలో ప్రధానంగా అనేక బ్యాంకులు పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్నాయి కాబట్టి ఈ బ్యాంకులు ఫెయిల్ అవ్వలేదు అంటే ఆనాడు వచ్చినటువంటి ఒక సునామీ లాంటి విప్లవంలో పెద్ద పెద్ద బ్యాంకులు కూడా కుప్పకూలినా ఈ దేశంలో అతి చిన్న బ్యాంకు పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు కూడా ఫెయిల్ అవ్వలేదు. అంటే దీని అర్థం ఎటువంటి విపత్తు వచ్చినా కూడా ఎటువంటి సునామీ లాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా ఆర్థిక రంగంలో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకు ఒక్కటి కూడా ఫెయిల్ కాదు అనేటటువంటి వాదన ఏదైతే ఉందో అది రుజువైంది ఆల్రెడీ 2008వ సంవత్సరంలో. అందుకని ఈ దేశంలో ఎవరైనా సరే డిపాజిట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రప్రథమంగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులోనే 100కి 100% సేఫ్టీ ఉన్నది అనే దాంట్లో నిర్వాదాంశం, ఎక్కడ కూడా దానిలో డౌట్ పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మరి వారి దగ్గర టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారా? ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా కనుక చూస్తే అనేక కొత్త కొత్త బ్యాంకులు వచ్చి కంప్లీట్గా 100% టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా టెక్నాలజీని విరివిగా వాడగలిగినటువంటి సమర్థులైనటువంటి వ్యక్తుల్ని ఎంప్లాయీస్గా ఆఫీసర్స్గా రిక్రూట్ చేసుకున్నారు. అటువంటి రిక్రూట్మెంట్ పబ్లిక్ సెక్టార్ రంగంలో జరుగుతుందా అని అంటే ఆ క్వాలిటీని మాత్రం తప్పనిసరిగా మనం ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ ఏదైనా కనుక ఒక ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు త్వరితంగా దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నాయా, ప్రైవేట్ రంగ బ్యాంకులు దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నాయా? ఇందాక మనం అనుకున్నట్లుగా ఎప్పుడైనా కనుక రెమిటెన్సెస్ ఏదైనా జరిగినప్పుడు ఆ రెమిటెన్స్ కనుక ఆ వ్యక్తి కనుక చేరకపోతే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్లో ఎక్కువగా దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నారా, ప్రైవేట్ రంగంలో సాల్వ్ చేయగలుగుతున్నారా అని కనుక మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్లో ఏ రకమైనటువంటి లోపాలు లేకుండానే వీటిలన్నిటి సాల్వ్ చేయగలుగుతున్నారు. అయితే నిన్ననే ఒక ప్రధానమైనటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి మాటల్లో మనం చూడాలని అంటే అదే రకంగా చంద్రచూడ్ గారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మాటల్లో చెప్పాలి అంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ వ్యవస్థ కూడా 100కి 100% పరిపూర్ణం కాదు అని చెప్పారు. అంచేత అక్కడక్కడ ఉండేటటువంటి లోపాలని మ్యాగ్నిఫై చేయటం, ఆ మ్యాగ్నిఫై చేసి ఆ బ్యాంకు యొక్క వైబిలిటీని మనం నిర్ణయించడం అనేటటువంటి కాకుండా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు అతి శ్రేయస్కరం, దాంట్లో దాచుకోవటం అనేటటువంటిది లాభదాయకం వచ్చేటటువంటి దాంట్లో. అదే రకంగా తనకు వచ్చేటటువంటి రుణ అవసరాలు ఏదైతే ఉంటాయో డిపాజిట్స్ ఎక్కువ శాతం అక్కడ ఉంటాయి కాబట్టి రుణ అవసరాలు కూడా అక్కడ తీరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎప్పటికీ కూడా ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ ఇది, ఎంత మేరకైతే మనం ఆర్థిక పరంగా ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవసరాలు తీర్చగలుగుతున్నాం అది ప్రైవేట్ రంగ బ్యాంకా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకా అనేటటువంటి వివాదాల్లోకి లేకుండా ఏ బ్యాంక్ నా యొక్క రెస్క్యూలోకి వస్తుంది అనేటటువంటి ఆలోచన ప్రధానంగా ఉండేటటువంటి ఈ దేశంలో తప్పనిసరిగా అన్ని బ్యాంకులు కూడా ఖాతాదారుల యొక్క ఆలోచనల మేరకు ఖాతాదారుల యొక్క అవసరాల మేరకు వారిని సంపూర్ణంగా సాటిస్ఫై చేయాల్సినటువంటి బాధ్యత వీరందరి మీద ఉంది. అందుకని ప్రభుత్వాల ఇన్సులేషన్తో ఉండేటటువంటి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆధీనంలో ఉండేటటువంటి ప్రతి ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు కూడా ఖాతాదారుల యొక్క శ్రేయస్కరంగా ఉండేటటువంటి విధానాలు మాత్రమే రూపొందించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఆ రూపంలోనే చిన్న చిన్న వ్యక్తులు ఇవాళ ఒక రిక్షా పుల్లర్ కానీ ఒక వెజిటబుల్ వెండార్ కానీ ఒక అగ్రికల్చరిస్ట్ కానీ నాకు రుణం కావాలి అని కనుక అడగగలిగినటువంటి బ్యాంకులు ఏమైనా ఉన్నాయంటే నిర్వివాదాంశంగా పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులే. ప్రైవేట్ రంగంలో ఆ రకమైనటువంటి రుణ అవసరాలు తీర్చేటటువంటి అవకాశాలు లేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని ఒక పక్క పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుని ఇంప్రూవ్ చేయాలి, ఒక పక్క వాటిని బలోపేతం చేయాలి, ప్రజలకు ప్రత్యక్షంగా రుణ అవసరాలు తీర్చేటటువంటి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని మరింత బలోపేతం చేస్తూ ఎక్కువ పర్మనెంట్ ఉద్యోగాల అవకాశాలు ఇవాళ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కూడా కొన్ని ఉద్యోగ అవకాశాలు రావచ్చు, కానీ అవన్నీ తాత్కాలికమైనటువంటి ఉద్యోగాల యొక్క సంఖ్య ఎక్కువని తప్పిస్తే పర్మనెంట్గా ఇవాళ వయసులో ఉన్నప్పుడే కాకుండా కొద్దిగా వయస్సు సన్నగిల్లినా వయసు పెరిగినా కూడా ఈ రకమైనటువంటి సోషల్ సెక్యూరిటీ మెజర్గా ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి ప్రభుత్వాల అధీనంలో నడిచేటటువంటి బ్యాంకులన్నీ కూడా తప్పనిసరిగా వీటిని మనం బలోపేతం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. రాబోయేటటువంటి రోజుల్లో ఈ కాన్సెప్ట్తోనే బ్యాంకింగ్ రంగం ముందుకు వెళ్తుందని ఆశిద్దాం వీటికి.